ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలకమైన చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఉదయం 11 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా గెలుపొందిన కార్పొరేటర్లతో మిగతా మున్సిపాలిటీల్లో విజేతలుగా నిలిచిన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభ్యులు నమోదు చేసుకున్న పేర్లలోని అక్షరాల క్రమ సంఖ్య ప్రకారంగా పార్టీలకు అతీతంగా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు తుది ఘట్టానికి ఏదైతే తెరలేవనుంది కాసేపట్లో. ప్రధానంగా ఏదైతే గెలుపొందినటువంటి మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్స్ లో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనేది, పరోక్ష ఎన్నిక అనేది ఉండబోతుంది. ఈ ఎన్నికల్లో అటు చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ ని ఎన్నుకోబోతా ఉన్నారు. ప్రధానంగా మనం ఇప్పటికే చూస్తున్నాము 116 మున్సిపాలిటీలు, దాంతో పాటుగా 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినటువంటి విషయం తెలిసిందే. ప్రజెంట్ దీంట్లో దాదాపుగా 37 వరకు కూడా హంగ్ ఏర్పడినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ హంగ్ ఏర్పడినటువంటి ప్రాంతాల్లో మాత్రం కొంత విస్తృతమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భం కూడా మా అందరికి కూడా తెలిసిందే. ఈ ప్రాంతాలలో అటు ఎవరికి ఇండిపెండెంట్ లో ఓటింగ్ అనేది చాలా కీలకం కాబోతుంది అనేది కూడా చూడాలి. వీటిలలో ఏదైతే ఈ 37 ప్లేస్లలో వచ్చినటువంటి హంగ్ లో ఎవరికి కూడా సరైనటువంటి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం కూడా చూస్తా ఉన్నాము. వీటిలలో అత్యధికంగా ఇండిపెండెంట్ ప్రక్రియ, ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కీలకంగా మారనున్నారనేది కూడా మనం చెప్పాలి. దాంతో పాటుగా మరికొన్ని చోట్ల ఇండిపెండెంట్లు కాకుండా పార్టీల వారిగా ఏదైతే అభ్యర్థులు గెలిచినటువంటి నేపథ్యంలో అక్కడ ఏ పార్టీ ఎవరితో కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ ని ఏర్పాటు చేస్తారనేది మాత్రం ఒకంత ఆసక్తి ఏర్పడినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ రోజు అన్ని చోట్ల ఏవైతే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రాంతాలలో మాత్రం ఒకంత ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏవైతే దీనికి సంబంధించినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ లో చైర్మన్ పీఠం దక్కించుకోవాలనే ఆసక్తిని మాత్రం పరిణామాలకు తెరలేపుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం నేడు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి జిల్లాల వారీగా కావచ్చు అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం కాబోతుందని కూడా చెప్పాలి. నూతనంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ అనేది జరగనుంది సందీప్. ముఖ్యంగా అంగ్ మున్సిపాలిటీలు ఏదైతే కింగ్ మేకర్ ఎవరు అనేది ఉత్కంఠ రేపుతుంది. క్యాంపు రాజకీయాలు, ఎక్స్ అఫిషియా ఓట్లు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా మారాయనేది కూడా మనం చెప్పాలి. పార్టీల బీఫామ్ ద్వారా గెలిచిన వారితో పాటు సీల్డ్ కవర్ల ద్వారా వచ్చే పేర్లు, సభ్యుల మద్దతు ఆధారంగా అదృష్టం ఎవరిని వరించనుంది అనేది మరికొద్ది గంటల్లో తేలనుందనేది కూడా మనం చెప్పాలి. అటు ప్రధానంగా హంగ్ మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఈ హంగ్ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఒకంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం చూద్దాము, ఏదైతే హంగ్ ఏర్పడినటువంటి ప్రాంతాల్లో చూద్దాము. జనగాం మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులకు గాను కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13 ఉన్నాయి. ఇక్కడ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ అఫిషియా ఓటు, మిత్రపక్షాల మద్దతుతో కాంగ్రెస్ బలం 16కు చేరగా ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి మద్దతుతో బీఆర్ఎస్ బలం కూడా 16కు చెందింది. ఇరు పక్షాల బలబలాలు సమానంగా ఉండటంతో అటు
కడకంచి బాలమణి కాంగ్రెస్, గోపగాని సుగనాకర్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అదేవిధంగా తొర్రూరులో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 స్థానాలు ఉండగా ఎక్స్ అఫిషియల్ ఓట్లతో కాంగ్రెస్ బలం కూడా 9కి పెరుగుతుందనేది కూడా మనం చెప్పాలి. ఇక్కడ కూడా 2 పార్టీలకు సమానం ఓట్లు ఉండటంతో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా మారిందని కూడా చెప్పాలి. దాంతో పాటుగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ మున్సిపాలిటీలు స్పష్టమైన ఆధిక్యం సాధించగా 5 మున్సిపాలిటీలలో అంగ దిశగా సాగాయని కూడా చెప్పాలి. హుస్నాబాద్, జోగిపేట్, సంగారెడ్డి వంటి చోట్ల కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధించగా గజ్వేల్, దుబాకాట్, ఏదైతే తూప్రాన్ వంటి చోట్ల బీఆర్ఎస్ పట్టు నిలుపుకుందని కూడా చెప్పాలి. అంగ్ ఏర్పడినటువంటి మెదక్, జహీరాబాద్, ఇస్లాపూర్, నర్సాపూర్, జిన్నాల మున్సిపాలిటీల స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో అత్యంత కీలకం కానుందని కూడా చెప్పాలి. జహీరాబాద్ లో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15 స్థానాలు ఉండటంతో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్ గా మారారని కూడా చెప్పాలి. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బైన్సా మున్సిపాలిటీ అత్యంత ఏదైతే ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఇక్కడ ఎంఐఎంకు 12 స్థానాలు ఉన్నప్పటికీ స్వతంత్రులు 7 మంది కీలకంగా మారారు. బీజేపీ అభ్యర్థులు, స్వతంత్రం అభ్యర్థులు కలిసి బైన్సాలో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. కాగజ్ నగర్, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కూడా అంగ్ పరిస్థితులు ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ వ్యూహాలకు పదులు పెడుతున్నాయని కూడా చెప్పాలి. నిర్మల్ మున్సిపాలిటీ చైర్మన్ గా అప్పల కావ్య ఏకగ్రీవం కాగా మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ రేసులో తూమల నరేష్ పేరు వినిపిస్తుంది. చెన్నూరులో పెద్దింటి పద్మ, లక్షిత్పేటలో దొంత అంజలి చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభ్యర్థుల రేసు అనేది కూడా మనం చెప్పాలి. కరీంనగర్ జిల్లాలోని మంటది చైర్మన్ పదవి కోసం పెంటారి రాజు, వడ్నాల శ్రీనివాస్ రేసులో ఉండగా పెద్దపల్లి పీఠం నూగిల మల్లయ్యకు దక్కనుందని కూడా తెలుస్తోంది. జగిత్యాలలో మూలస్థం లావణ్య, తమిళ వాణి వంటి 4 అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. తిరుతిలలో బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో అటు చక్రపాణి చైర్పర్సన్ గా ఖరారు చేసే దిశగా ఉన్నది కూడా తెలుస్తోంది. అంగ్ ఏర్పడినటువంటి మెట్టపల్లి, రాయకల్ మున్సిపాలిటీలలో బీజేపీకి ఎక్కువ స్థానాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిస్తే సమీకరణలు మారే అవకాశం ఉందనేది కూడా తెలుస్తా ఉంది. అటు జమ్మికుంటలో మొలుగు ప్రశాంత్ కుమార్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారన్నది కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద ఏదైతే నేడు కౌన్సిలర్లకు సంబంధించిన ప్రమాణ స్వీకారం అనంతరం పరోక్ష ఎన్నికైనటువంటి అటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనేది జరగనుంది. మొత్తం మీద ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఇచ్చారి విచిత్రాలు చోటు చేసుకునేది కూడా మనం చెప్పాలి సందీప్. వంశకృష్ణ, అంటే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇండిపెండెంట్లు ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది. అంటే ఇప్పటివరకైనా క్లారిటీ వచ్చిందా? అది చూడాలి. కాసేపట్లో ఈ వీటన్నిటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే వారు ఎవరి వైపు ఉన్నారు ఏందనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయా పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులను మాత్రం అంగ్ ఏర్పడినటువంటి ప్రాంతాలకు సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా క్యాంపులలో ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తాము. అటు అధికార పక్షం కావచ్చు, దాంతో పాటుగా ప్రధాన ప్రతిపక్షాలు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అంగ్ వచ్చినటువంటి మున్సిపాలిటీలలో అత్యధికంగా అటు ఏదైతే దక్కించుకోవాలనే ఉద్దేశంతో కూడా పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద వేచి చూడాలి. ఈ అంగ్ ఏర్పడినటువంటి 37 మున్సిపాలిటీలలో ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలు దక్కించుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలకమైన చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఉదయం 11 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా గెలుపొందిన కార్పొరేటర్లతో మిగతా మున్సిపాలిటీల్లో విజేతలుగా నిలిచిన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభ్యులు నమోదు చేసుకున్న పేర్లలోని అక్షరాలకు క్రమ సంఖ్య ప్రకారంగా పార్టీలకు అతీతంగా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
అనంతరం చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. చైర్మన్ ఎన్నిక కోసం ఆయా మున్సిపాలిటీలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికి ఒకరు ఎక్కువగా ఉంటే కోరం ఉన్నట్లుగా భావిస్తారు. కోరం ఉంటే చేతులెత్తే పద్ధతిలో చైర్మన్ ఎన్నికను పూర్తి చేస్తారు. తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కూడా ఇలాగే కొనసాగుతుంది. చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రెండు ఎన్నికలు కూడా సభ్యులు చేతులెత్తే పద్ధతిలోనే నిర్వహిస్తారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల కోసం జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పరిధిలోని మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. వీరంతా ఎన్నికల్లో పాల్గొనడంతో పాటు తాము ఎంపిక చేసిన చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ఎన్నిక సజావుగా జరిగేలా ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. నేటి ఎన్నిక సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్ హాల్స్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ 37 చోట్ల హంగ్ ఏర్పడడంతో ఈ స్థానంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. దీనిలో గెలుపొందిన స్వతంత్ర సభ్యులు కీలకంగా మారారు. వీరి మద్దతు కోసం గత 2 రోజులుగా ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. చైర్మన్ గిరిని దక్కించుకోవడం కోసం వ్యూహాలు పన్నుతున్నారు. నూట 16 మున్సిపాలిటీలోని 2582 వార్డుల్లో ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో కాంగ్రెస్ 1347 వార్డులో విజయం సాధించి 64 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ 717 వార్డుల్లో గెలుపొంది 13 మున్సిపాలిటీలు దక్కించుకుంది. బీజేపీ 261 వార్డుల్లో, స్వతంత్రులు 256 వార్డుల్లో విజయం సాధించారు. 37 మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.